ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, పంపిస్తున్న SMS-ని బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ CDs, క్యాసెట్స్, అలాగే DVDలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలములతోనూ, గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది, 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 మంచిది. ఎవరనుకున్నావు యేసుని, ఏమనుకున్నావు? ఏమనుకున్నావు క్రీస్తును? ఎవరనుకున్నావు? ఎవరనుకున్నావు యేసుని? ఏమనుకున్నావు? ఏమనుకున్నావు క్రీస్తును? ఎవరనుకున్నావు? సామాన్యుడని, సాధారుడని, సామాన్యుడని, సాధారుడని పొరబడ్డావా? నీవు భ్రమపడ్డావా? పొరబడ్డావా? నీవు భ్రమపడ్డావా? ఎవరనుకున్నావు యేసుని? ఏమనుకున్నావు? ఏమనుకున్నావు క్రీస్తును? ఎవరనుకున్నావు? ఆదియందు వాక్యమై ఉన్నవాడు, వాక్యమే దేవుడై ఉన్నవాడు, ఆదియందు వాక్యమై ఉన్నవాడు, వాక్యమే దేవుడై ఉన్నవాడు, సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తుగా మన మధ్యన ఉన్నవాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తుగా మన మధ్యన ఉన్నవాడు. ఎవరనుకున్నావు యేసుని? ఏమనుకున్నావు?
ఏమనుకున్నావు, క్రీస్తును ఎవరనుకున్నావు? సిలువలో రక్తమును కాచినవాడు, మన పాపములను కడిగినవాడు. సిలువలో రక్తమును కాచినవాడు, మన పాపములను కడిగినవాడు. మరణమును జయించి మృత్యుంజయుడైనాడు, రాజుల రాజుగా మరల రానున్నవాడు. మరణమును జయించి మృత్యుంజయుడైనాడు, రాజుల రాజుగా మరల రానున్నవాడు. ఎవరనుకున్నావు, యేసుని ఏమనుకున్నావు? ఏమనుకున్నావు, క్రీస్తును ఎవరనుకున్నావు? ఎవరనుకున్నావు, యేసుని ఏమనుకున్నావు? ఏమనుకున్నావు, క్రీస్తును ఎవరనుకున్నావు? సామాన్యుడని, సాధారుడని, సామాన్యుడని, సాధారుడని పొరబడ్డావా, నీవు భ్రమపడ్డావా? పొరబడ్డావా, నీవు భ్రమపడ్డావా? ఎవరనుకున్నావు, యేసుని ఏమనుకున్నావు? ఏమనుకున్నావు, క్రీస్తును ఎవరనుకున్నావు? చూడరా, తెల్లవారి పొలమురా, పంట కోతకొచ్చెరా, కోత కోయలేవరా. కన్నులెత్తి చూడరా, తెల్లవారి పొలమురా, పంట కోతకొచ్చెరా, కోత కోయలేవరా. కన్నులెత్తి చూడరా, కోతెంతో విస్తారం, పనివారు కొందరే, కోతకు పనివారు ఎందరో కావాలి. కోతెంతో విస్తారం, పనివారు కొందరే, కోతకు పనివారు ఎందరో కావాలి. మంచి పనివారిని మనకివ్వాలని, మంచి పనివారిని మనకివ్వాలని, మనసారా మనమంతా తండ్రి నేడుకోవాలి. మనసారా మనమంతా తండ్రి నేడుకోవాలి. కన్నులెత్తి చూడరా,
కోయువాడొక్కడు, ఇద్దరు పనివారు సంతోషింతురు. విత్తువాడొక్కడు, కోయువాడొక్కడు, ఇద్దరు పనివారు సంతోషింతురు. నిత్య జీవార్థమైన ఫలములు పొందెదరు, నిత్య జీవార్థమైన ఫలములు పొందెదరు. సత్యరాజ్యములో స్థానముందెదరు, సత్యరాజ్యములో స్థానముందెదరు. కనులెత్తి చూడరా, మంచి గోధుమలను మంచిగా ఎంచుమురా, పురుగులనేమో కట్టలు కట్టుమురా. మంచి గోధుమలను మంచిగా ఎంచుమురా, పురుగులనేమో కట్టలు కట్టుమురా. ఆరని అగ్నిలో పురుగులు కాల్చుమురా, ఆరని అగ్నిలో పురుగులు కాల్చుమురా. ప్రభు రాజ్యమందున గోధుమలు చేర్చుమురా, ప్రభు రాజ్యమందున గోధుమలు చేర్చుమురా. కనులెత్తి చూడరా, ప్రైజ్ ద లార్డ్. యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, పంపిస్తున్న ఎస్ఎంఎస్ని బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సిడీస్, క్యాసెట్స్, అలాగే డివిడీలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింది చిరునామాతో సంప్రదించండి. పాస్టర్ దియా ప్రసాదరావు గారు, ఇమ్మానుయేల్ చర్చ్, పిరంగిపురం పోస్ట్ అండ్ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ నంబర్ 522529. అవర్ ఫోన్ నంబర్స్ 08641257318, 9959971161 and 7842724112. మెస్సియా కృపా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. వాక్యం వింటకు సిద్ధంగా ఉన్నారా? దైవజనులు మా నాన్నగారైన మొద్దు జ్ఞానరత్నం గారు వాక్యం వింటుటకు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా విని దైవాశీర్వాదాలు పొందండి. మెస్సయా కృపా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులరా, బాగున్నారా? మీ కొరకు ప్రార్థనా పూర్వకంగా ఈ క్లుప్త వర్తమానం ఒక 15 నిమిషాలు మీ గృహాల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు మాకిచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. ఈ ప్రయాస మీరు రక్షించబడాలని, మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థనా పూర్వకంగా ఈ వర్తమానాలు అందిస్తున్నాం. ఈ దినం దేవుని వాక్యము కొరకు ప్రభు వైపు చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుండి 26 వచనాలు మనము చదివినప్పుడు, యేసు ప్రభులు వారు జీవించిన దినాల్లో ఆయన బెత్సయిదా అనే గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో కొందరు, ఆ గ్రామ ప్రజలు ఒక గుడ్డివాణ్ణి ప్రభు వద్దకు తీసుకొచ్చారు. ప్రభు వద్దకు వచ్చి అంటున్నారు, ప్రభా ఇతనిని ముట్టు అని ప్రభు వద్దకు ఆ గుడ్డివాణ్ణి తీసుకొస్తా ఉన్నారు. ప్రియులారా, యేసయ్య ఆ గుడ్డివాణ్ణి బాగు చేయాలి అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే ఆ బెత్సయిదా గ్రామంలో ఉన్నాడు. బెత్సయిదా అంటే బెస్తవాని ఇల్లు అని అర్థమట, అంటే చేపలు పట్టేవాని ఇల్లు అట. ప్రియులారా, చేపలు ఆత్మలకు సాదృశ్యం. కానీ చేపల వలె మనుషులు దేవుని చేతిలో నుండి తప్పించుకుంటా ఉన్నారు. ప్రియులారా, ప్రభు అన్నారు, తన సేవకులను అన్నారు, మీరు మనుషులు పట్టే జాలర్లు అన్నారు. అంటే ప్రజలేమో చేపలని, సేవకులేమో జాలర్లని మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. యేసు ప్రభువారు గ్రామంలోకి వెళ్ళినప్పుడు
కొందరు వచ్చి ఒక వ్యక్తిని ప్రభు ముందు పెట్టారు. కానీ ప్రభువు అని చూస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అతను ముట్టడానికి, బాగు చేయటానికి ఒక క్రొత్త పద్ధతిని అనుసరిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనము గమనించినప్పుడు అతనిని ఆ గ్రామము నుండి వెలుపలికి తీసుకొని వెళ్ళి అని మనము చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిని బాగు చేయడానికి ప్రభువారు ఏం చేశారంటే వెలుపలికి తీసుకొని వెళుతున్నాడు. ఎందుకు వెలుపలికి తీసుకొని వెళ్ళాడు? యేసు ప్రభు అనేక అద్భుతాలు వెనువెంటనే చేశారు, అద్భుతాలు చేశారు. ప్రియులరా, రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రము ముడితే స్వస్థపడింది. యేసు ప్రభు వారి కాలంలో ప్రభా నిన్ను ముడితే స్వస్థపడతాము, నిన్ను ముట్టనిమంటే యేసు ప్రభును తాకిన వారు అనేకులు స్వస్థత పొందారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభు ఆ గ్రామము నుండి వెలుపలికి తీసుకొని వెళుతున్నారు. అంటే ఆ జన సమూహము నుండి యేసయ్య అతను పక్కకు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆ జనులలో 2 రకాలైన ప్రజలు ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ప్రభుని మహిమపరిచేవారు ఉన్నారు, ప్రభుని అపహసించేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితములో అద్భుతాలు చేయాలంటే మనము కూడా ఆ లోకము నుండి, లోక సంబంధమైన అనుభవాల నుండి వేరైనప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతాం. యేసు ప్రభువారు ఆ పుట్టుగుడ్డివారిని ప్రియులారా వెలుపలికి తీసుకొని వెళ్ళి ఆయన ఎలా స్వస్థపరుస్తున్నారంటే ఎన్నో రకాలుగా ప్రభు స్వస్థపరిచారు. కానీ ఇక్కడ ఒక క్రొత్త పద్ధతి ప్రభు అనుసరిస్తున్నారు. అంటే దేవుని కార్యాలు దేవుని చిత్త ప్రకారమే జరుగుతాయి, కానీ మనం ఊహించినట్టుగా, మనం ఆలోచించినట్టుగా జరగవు. ప్రియులరా, పాత నిబంధన కాలంలో కూడా నయమాన్ ఒక సైన్యాధిపతి ఎలీషా వద్దకు వచ్చాడు. ధనము తీసుకొని, చాలా కానుకలు తీసుకొని సైన్యముతో, రథాలతో వచ్చి ఆయన వచ్చి నా గాయాల మీద చేతి పెట్టి ఏదో ప్రార్థన మంత్రం పెడతాడు, నా రోగం పోయిద్ది, ఈ కానుకలే ఆయనకి ఇస్తాను, కానుకలు తీసుకుని వచ్చాడు. అంటే అతనికి ఇష్టమైన పద్ధతిలో స్వస్థత పొందాలనుకున్నాడు. కానీ ప్రభు ప్రవక్త ద్వారా చెప్పాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళమన్నాడు. ప్రియులరా, అతను మొదటిగా ఇష్టపడలేదు. కానీ తన వద్ద ఉన్న సేవకుడు చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన అతని యొక్క దేహం ఎలా అయినదంటే పసిపిల్ల దేహంలో మార్చబడింది. ఇతని జీవితంలో కూడా యేసు ప్రభువు ఎలా స్వస్థపరుస్తున్నారంటే ఆయన ఉమ్మివేసి బురద చేసి ఆ బురదను అతని యొక్క నేత్రాలతో తాకినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉమ్మివేసి అనుభవాన్ని ఓ భక్తుడు చెప్పాడు. అతనిలో ఉన్న గుడ్డి ఆత్మను యేసయ్య గద్దించాడట. ప్రియులారా, యేసు గద్దింపుకు అతడు లోబడ్డాడు. రెండవది, అతడు దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నాడు. కొందరు ఆశీర్వాదాలు కోరుతారు, స్వస్థతలు కోరుతారు, రక్షణ కోరుతారు. అయితే వారు అనుకున్నట్టుగా చేయాలనుకుంటారు, కానీ దేవుని వాక్యానికి లోబడరు. కానీ ఇతడు ప్రభుతో నడుస్తూ ఉన్నాడు. ప్రభు అతన్ని ఊరు బయటికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. కానీ నీవేదో అనుకుంటా ఉన్నావు, నువ్వేదో ఊహించుకుంటా ఉన్నావు, దినాలు పెడుతున్నావు, వారాలంటా ఉన్నావు, మాసాలంటున్నావు. కాదు కాదు, నీవు లోకము నుండి వేరు కావాలి, 2 యేసుతో నడవాలి. ప్రియులారా, ఇతడు మొదటిగా ఆ ప్రజలు అతను తీసుకుని వచ్చారు. ఆ ప్రజలు అతనికి ఏం చేశారంటే, ఒరే గుడ్డివాడువురా నువ్వు నడవలేవని ఒక కర్ర ఇచ్చాడు. ఆ కర్రతో నడుస్తూ ఉన్నారు. మరొకళ్ళు, అరే నీ కళ్ళు గుడ్డివి కదా, ఇదిగో ఈ అద్దాలు పెట్టుకొని మంచి స్పెడ్స్ ఇచ్చారట. ప్రియులారా, లోకం ఏవేవి ఇస్తాయి, అవి మనకు క్షేమము కాదు. అయితే యేసుతో నడుస్తూ ఉన్నాడు. యేసయ్యా, నీ చిత్త ప్రకారంగా నన్ను స్వస్థపరచు, నీవు ఎలా చేసినా నేను ఇష్టపడతానంటా ఉన్నాడు. ప్రియులరా, కానా స్త్రీ కూడా ప్రభు వద్దకు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, కుక్క పిల్లలకు రొట్టె ముక్కలేట యుక్తము కాదంటే ఆమె నేను కుక్క పిల్లను ఒప్పుకున్నప్పుడు అద్భుతం జరిగినది. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టుగా కలుగునని ప్రభు చెప్పినప్పుడు వెంటనే తన కుమార్తె స్వస్థపడింది. ఈ గుడ్డివాడు యేసుతో నడుస్తూ ఉన్నాడు. యేసయ్య చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. అతని యొక్క కనులపై యేసు ఉమ్మె వేసి అతనిని ముట్టాడు. ప్రియులారా, చాలామంది ఈ ఉమ్మె అనుభవాన్ని అంటారు ఆయన రక్తానికి సాదృశ్యము అంటారు. ప్రియులారా, రెండవది, అతనిని దేవుడు గద్దించాడు. ఇంతకాలం ఎందుకు ఈ రీతిగా ఉన్నావని. మన జీవితాలలో కూడా మనము ఎవరికైనా చెప్పి వినకపోతే ఇక నీ కర్మ అన్నట్టుగా మేము ఊస్తాం. ప్రియులరా, యేసు ప్రభువారు
అతనిని గద్దించాడే కానీ విడవలేదు. అతనిని ముట్టాడు ప్రియులరా. అతని తాకిన తరువాత ప్రభు అంటా ఉన్నాడు, నీకేం కనపడుతుంది అంటున్నాడు. అతడు ఆశ్చర్యకరమైన విషయం చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నాకు చెట్లు కనపడుతున్నాయి, ఇవి కదులుతున్నవి అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే అతని బాహ్య నేత్రాలు కన్నా మొదటిగా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తిని చెట్టుతో పోలుస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో చాలా ఉపమానాలు చెట్టు మనిషికి పోలిగ్గా మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ చెట్లు ఎలాంటి చెట్లు అంటే కదలుతున్న చెట్లు. ప్రియ దేవుని బిడ్డ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటా ఉన్నాడు. ఇంకా కీర్తన 1వ అధ్యాయములు అంటా ఉన్నాడు, నీటి కాలువలో నాటబడిన చెట్టు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటా ఉన్నాడు. ప్రియులారా, ఇతని ఆత్మీయ నేత్రాలు తెరవగా అందరూ చెట్ల వలె ఉన్నారు. ఈ చెట్లు కదులుతున్న చెట్లట. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభును వెంబడిస్తున్న మనము ఫలించడి చెట్టు వలె ఉండాలి. ఫలించి అనేకులకు ఆకలి తీర్చేవారముగా. ఇప్పుడు మన చెట్లు ఎక్కడుంటాయి అక్కడే ఉంటాయి, కానీ దేవుని బిడ్డలు కదులుతూ ఉండాలి. మా సంఘంలో ఒక తల్లి ఉంది, చాలా ఆత్మీయంగా ఎదిగినది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ కొందరు రక్షించబడతారు, అక్కడ కొందరు స్వస్థత పొందుతారు, అక్కడి నుండి కొందరిని ఆమె బాప్తీసానికి నడిపిస్తూ ఉంది. కారణం ఏమిటంటే ఆమె కదులుతున్న చెట్లు. ఈ వర్తమానం ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? ఇంకా ఈ భాగములు ఏముందంటే, ఆది కాండములో దేవుడు ఎలాంటి చెట్లను పుట్టించాడంటే విత్తనములు కలిగిన ఫలవృక్షములు. అంటే మనము ఫలములలో విత్తనాలు ఉండాలి. విత్తనములు కలిగిన ఫలాలు అవి పండిన తర్వాత తిని పడవేస్తే ఆ విత్తనాలు మరలా మొలకలిస్తాయి. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అలా ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, చాలా మంది అట మర్రి చెట్టు వలె ఉంటారట. ఈ మర్రి చెట్టు పెద్దగా ఎదుగుతుంది, కానీ కింద ఏ మొక్కను ఎదగనివ్వదు. కానీ అరటి చెట్టు చూస్తే అది కొట్టివేయకబడ ముందే తన చుట్టూ తనలాంటి వాటిని లేపి తన కాలాన్ని ముగించుకొని అది వరిగిపోయి పక్కవారికి అది ఎదగటానికి తావిస్తుందట. మనం అలాంటి స్థితిలోకి రావాలని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. యేసయ్య అతనిని ముట్టాడు ప్రియులారా. అప్పుడు అతని యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయంటే పరసంబంధమైన నేత్రాలుగా ఉంటా ఉన్నాయి. ఈ వర్తమానమైన ప్రియ దేవుని బిడ్డ, లోకములో 2 రకాలైన అందులు ఉన్నారు. ఒకరు ఎవరు అంటే శారీరకమైన అందులు, 2 ఆత్మీయమైన అందులు. యేసు ప్రభువారు అందులైన పరిసయ్యులారా అంటే వారు అంటున్నారు, మేము గుడ్డివారమా, నిన్ను బాహాటంగా చూస్తున్నామంటున్నారు. నా శరీరాన్ని చూస్తున్నారు, కానీ నా ఆత్మీయతను చూడని వారు, దేవుని కార్యాలు చూడని వారు. చాలామంది వారి జీవితాల్లో ఎన్ని అద్భుతాలు జరిగినా వారు గ్రహించకుండా ఉన్నారు. ఈ వర్తమానం ప్రేమ దేవుని బిడ్డ, నీ మనోనేత్రాలు తెరవబడాలంటే నీవు కూడా ఇప్పుడు నీవు కలిగిన అనుభవం నుండి బయటికి రావాలి. 2 యేసుతో నడవాలి. 3 యేసయ్య చిత్తానికి అప్పగించాలి. ప్రభా నీ చిత్త ప్రకారంగా నన్ను ముట్టు అంటే నీ మనోనేత్రాలు ముడతాడు. 3వది, యేసు ప్రభా 2వసారి ముట్టినప్పుడు అతని కళ్ళు చాలా స్పష్టంగా కనపడ్డాయి. ఇప్పుడు అతడు ప్రభును చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మహిమను చూస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అతనితో ఏమంటున్నాడంటే, నీవు గ్రామంలోనికి వెళ్ళక ఇంటికి వెళ్ళు అంటా ఉన్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరికి 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటి మన భౌతికమైన ఇల్లు, 2 మన ఆత్మీయమైన ఇల్లు. మన ఆత్మీయ ఇల్లు ఏదంటే సంఘము. ప్రియులారా, ఇతని అంటా ఉన్నాడు, నీవు గ్రామంలోకి వెళ్ళొద్దు అంటే లోకంలోకి వెళ్ళొద్దు, నీవు ఇంటికి వెళ్ళు అంటే నీ యొక్క ఆత్మీయ ఇంటికి వెళ్ళు అంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడల్లా ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు దేవాలయానికి వెళ్ళి యాజకుని కనుపరుచుకొని ధర్మశాస్త్ర ప్రకారమైన కానుకలు అర్పించి నిన్ను నీవు కనుపరుచుకుంటూ ఉండేవారు. అలాగే ప్రభు ఇతన్ని మర్మంగా అంటున్నాడు, ఇంటికి వెళ్ళు అంటున్నాడు. ఇంటికి వెళ్ళాలి ప్రియులారా. మొదటి ఇల్లు లోక సంబంధమైనది, 2వ ఇల్లు ఆత్మీయమైనది. ప్రియులారా, ఇతడు ఆత్మ సంబంధమైన ఇంటిలోనికి వెళ్ళి ఇతడు దృష్టి మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన దూరదృష్టిని ఇతడు సంపాదించుకున్నాడు. అవును, మనము సంఘములోనికి వచ్చిన తర్వాత సంఘములో మనం ఇంకా లోతైన అనుభవాల్లోనికి వెళ్ళి పరలోక దృశ్యాలు, ఆత్మ సంబంధ దృశ్యాలు తెలుసుకోవాలి ప్రియులారా. అతడు అక్కడ ఎదుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత తాకబడిన మనము మన ఇంటిలో ఉండాలి. అనగా మన ఆత్మీయ సంఘములు ఎదుగుతూ ఉండాలి.
దావీదు భక్తుడు అంటున్నాడు, సదాకాలము నీ మందిరములో నివసించాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాడు? అతనికి గృహము లేదా, కోట లేదా, బాధ్యతలు లేవా? కాదు, కానీ దేవునితో ఉండాలనుకుంటున్నాడు. ఈ వర్తమానం ఇంటిని ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంటిలో నీ ఉండాలి. ఇల్లు అంటే సంఘం, సంఘ క్రమాలు లోబడాలి. సంఘ సహవాసములు నీ బాధ్యతను గుర్తించి సంఘ అభివృద్ధి కొరకు నీ పాటుపడుతున్నప్పుడు ఆయన నీ నేత్రాలు తెరుస్తాడు, ఇంకా ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. ప్రియులారా, సంఘము పర సంబంధమైన దృష్టిని కలిగి పరలోక రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. ప్రియులారా, దేవుని వాక్యమును గమనిస్తే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తన యొక్క ఊరు నుండి వదిలిపెట్టాడు. తన దేశమంతా వదిలిపెట్టి దేవునితో నడుస్తా ఉన్నాడు. దేవుడు జరిగించే అద్భుతాలను అనుభవిస్తా ఉన్నాడు. బలిపీఠము కట్టి ఆరాధించి దేవుని మహిమను చూస్తున్నాడు. దేవుడు చూపిస్తున్నాడు, అబ్రహాము చూడు, ఆకాశం వైపు చూడనగా నక్షత్రాలు కనపడుతున్నాయి, భూమి వైపు చూడనగా ఇసుక కనపడతా ఉంది. అతనికి వాస్తవంగా దుష్టిమాన్యత కలిగిన వాడు వృద్ధుడు. అబ్రహామును గురించి ఏమున్నదంటే అతడట మృతతుల్యుడట. అయినా దేవుడు అతని నేత్రాలు తెరిచాడు. ఆకాశ నక్షత్రము లాంటి సంతానము నాకు ఇస్తాడని దేవుణ్ణి స్తుతించాడు. ప్రియులారా, కనుక కడవరి దినాల్లో జీవిస్తున్న మనం ఈ బాహ్య నేత్రాలు కాదు, కానీ అదుగో అదృశ్యమైన లోకాన్ని చూద్దాం, అదృశ్యమైన దేవుని వైపు చూద్దాం. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసులో నుండి లేబడిన వారైతే పైవాటి వైపు చూడండి, పైవాటిని వెతకండి అంటా ఉన్నాడు. ఇంకా లోక సంబంధమైన దృష్టితో లోకమును వెతుకుతూ లోకములో జీవిస్తూ ఆత్మీయముగా గుడ్డివాడి అయిపోతున్నావా? కాదు కాదు, దేవుని వాక్యానికి లోబడదాం. చాలామంది లోకములు ఎదుగుతా దైవ కార్యాలు చూడట్లేదు, అర్థము కావటం లేదు. ఎంత బోధించినా వీరు ఇలా చెబుతారు అనుకుంటున్నారు, కానీ ఇదిగో నా నేత్రాలు తెరవబడాలి, నా నేత్రాలు పాపము చేత ముయ్యబడినవి అనుకోవట్లేదు. ప్రియులారా, అదిగో ఆదామవులు పాపం చేసినప్పుడు వారి నేత్రాలు మూయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు గారు యేసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు అతని నేత్రములను పొరలు రాలి అతడు పర సంబంధమైన దృష్టిని చూచాడు. ఆయన 3 ఆకాశానికి వెళ్ళాడు. మనుషులు వినరాని అదృశ్యమైన అద్భుతమైన వాక్కులు విన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అంటున్నాడు, నేను వెలిచూపుతో కాక ఎదుగో నేను అదృశ్యమైన నేత్రాలతో చూస్తున్నాను అంటున్నాడు. రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ టీవీ నైనా ప్రోగ్రామ్ను చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వాక్యం చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరత కొరకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. తప్పకుండా ప్రార్థించేదము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.